హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవారాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా యేసు క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా సమాధానం రాలేదే? విశుద్ధసేమ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈరోజు యేసు ఉత్థాన పండుగను కొనియాడుతూ ఉంటున్నాం. ఏమంటుంది? యేసు ఉత్థానుడాయను హల్లెలూయా అంటున్నాం కదా, అవునా కాదా? అవును సార్. సరే, హల్లెలూయా అంటే అర్థం ఏమిటి? దేవునికి స్తోత్రం. అర్థం ఏమిటి? ఏదో అందరూ ఫాదర్ హల్లెలూయా అంటున్నాడు, నేను హల్లెలూయా అంటున్నా, పాటలో హల్లెలూయా అంటున్నా, నేను కూడా హల్లెలూయా పాట అంటున్నా, అంతేనా? హల్లెలూయా అంటే అర్థం ఏమిటి? దేవునికి స్తోత్రం. ఆలోచించారా? మనం ఎన్నో ఈస్టర్ పండుగలు చేసుకోనున్నాం, ఎన్నో పండుగలు మనం చేసుకోనున్నాం. పండుగలు వస్తున్నాయి, పోతూ ఉంటున్నాయి, కానీ దాని అర్థం మనము గ్రహించలేకపోతూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకు మనము హల్లెలూయా అంటున్నాం? మళ్ళీ ఫాదర్ గారు వెనక బ్యాక్గ్రౌండ్ చాలా చక్కగా వాక్యాన్ని రాసినారు. పునీత పౌలు మొదటి కొరింథీ రాసిన లేఖ 15వ అధ్యాయము 55 నుంచి 57 వరకు, అక్కడ మామూలు 15 వచ్చి రాశాడు. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా అంటున్నాడు. సరే, దానికన్నా ముందుగా హల్లెలూయా అంటే అర్థం ఏమిటి మనం ధ్యానిస్తాం. హల్లెలూయా అనేటువంటి పదము హీబ్రూ పదం. ఏ పదము? హీబ్రూ పదం. హీబ్రూలో దాని అర్థం ఏమిటి అంటే ప్రైజ్ యావే, అంటే దేవునికి స్తోత్రం. ఏమిటి చెప్పాను కదా, అందరూ దేవునికి స్తోత్రం. నాకు కొంచెం చూడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దాదాపు 12:30 అవుతుంది. అందరు మంచి నిద్రలో ఉంటారు, పాపం ఉదయం నుంచి పని చేసుకుంటారు. బాగా ఇంట్లో బాగా నీట్గా తుడిసి బాగా నీట్గా అలంకరణ చేసుకొని ముగ్గులు వేసుకొని బాగా మంచిగా అన్ని ఉదయం నుంచి పనులు చేసుకొని వచ్చారు. ప్రసంగంలో పనుకుందామని ఎవరైనా ఆలోచిస్తారేమో, దయచేసి ఆ పనిని మానుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ యావే అంటే దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునికి స్తోత్రం? ఎందుకండి? యేసు ఉత్థానుడు ఆయన హల్లెలూయా అంటున్నా అంటే యేసు ఉత్థానుడు అంటే దేవుని స్తోత్రం అంట. ఎందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాం? వై? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించారా? సమాధానం నుంచి రావచ్చు. చాలా సమాధానాలు ఉన్నాయి. పాటలు పాడాము, పట్టణాలు చదివాము, చాలా విషయాలు చేసిన మేలులకు, క్రీస్తు ప్రభు చేసిన మేలులకు ఏం చేశాడు? మేలులు ద్రాక్ష రసంగా మార్చినాడు నీటిని. ఈ రోజు అదే ప్రత్యేకత. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? సమాధానం. యేసు ఉత్థానుడు ఆయను హల్లెలూయా అంటే ఆయన 3 విషయాల మీద విజయాన్ని సాధించాడు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఈజ్ విక్టరీ ఓవర్ డెవిల్ అంటే ఆయన సాతాను మీద విజయం సాధించాడు. రెండవ విషయం ఏమిటి అంటే విక్టరీ ఓవర్ సిన్, ఆయన పాపం మీద విజయాన్ని సాధించాడు. మూడవ విషయం ఏమిటి అంటే విక్టరీ ఓవర్ ఏముందండి? డెత్, అంటే ఆయన మరణం మీద విజయాన్ని సాధించాడు. అందుకు ఏం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాన్ని ఎప్పుడే కానీ మీరు మర్చిపోకూడదు. ఎన్ని విషయాల మీద? ఆయన 3 విషయాల మీద విజయాన్ని సాధిస్తున్నాడు. దాన్ని మనం అందరం చేస్తున్నాం, దేవునికి స్తోత్రం చెప్తున్నాం.
మనం దానికి స్తోత్రం. ఏ విధంగా హల్లెలూయా అని. మొదటి ఏమిటి? సాతాను మీద విజయం. సాతాను మీద ఆయన విజయం సాధిస్తూ వచ్చున్నాడు. సాతాను మీద ఆయన విజయం సాధిస్తూ వచ్చున్నాడు. ఆది కాండము 3వ అధ్యాయం మనం అక్కడ చూసినట్లయితే ఆ ఆది కాండం 3వ అధ్యాయం టైటిల్ ఈ విధంగా ఉంటుంది, మానవుని పతనము. ఏముంటుంది టైటిల్? మానవుని పతనము. అక్కడ మనం చదువుతూ ఉంటే ఏమవుతుంది? సాతానుడు వచ్చి అవ్వను అడుగుతూ ఉంటున్నాడు. అదే కదా ఆది కాండం 3వ అధ్యాయం చదువుతూ ఉంటున్నాం. ఆ సాతానుడు వచ్చి అవ్వను అడుగుతూ ఉంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మొదటి ప్రశ్న ఏమిటి? ఇదిగో మీరు ఏ చెట్టు పండును తినకూడదంట. ఏమంటుంది? ఏ చెట్టు పండును మీరు తినకూడదంట అంటుంది. అంటే గమనించండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవుని పతనానికి మొట్టమొదటి ఎవరు కారణం అంటే ఈ సాతానుడు. ఆ సాతానుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు ఈ పునరుత్థానం ద్వారా ఏం చేస్తున్నాడు? దాన్ని జయిస్తూ వచ్చున్నాడు. దాన్ని జయించడం అంటే ఏమిటి? ఇదిగో దాన్ని తన పాదాల కింద అణగత్రొక్కుతూ వచ్చున్నాడు. అంటే క్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవ విశ్వాసరాలుగా నీవు నేనేం చేయాలి? ఆ సాతానును జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయిస్తామా? జయిస్తామా అంటే సరిపోతుందా? జయిస్తాం ఫాదర్ అంటే సరిపోతుందా? మళ్ళీ ఏ విధంగా జయించాలి ఈరోజు ధ్యానం చేసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న సంఘటన, ఒక చిన్న స్టోరీ. ఒక పుణ్యాత్ముడు, గుర్తుపెట్టుకోండి, ఒక పుణ్యాత్ముడు మరణించాడు. మరణించిన తర్వాత చెప్పాను కదా, పుణ్యాత్ముడు అన్నప్పుడు ఏమవుతుంది? ఎక్కడ పోతాడండి? మోక్షానికి. ఎక్కడ పోతాడు? మోక్షానికి, పరలోకానికి పోతాడు. పరలోకం గేట్ దగ్గర ఎవరు ఉంటారండి? పేతురు గారు ఉంటారు. సరే, ఒక పుణ్యాత్ముడు మరణించాడు, పరలోకానికి పోయాడు. గేట్ వద్ద పేతురు ఉన్నాడు. ఈ పుణ్యాత్ముడికి ఒక సందేహం వచ్చిందన్నమాట. అంటే ఒక చిన్న సందేహం. సరే, నేను ఎట్లా మరణించాను, పరలోకానికి వచ్చాను, భూలోకంలో ఉన్నప్పుడు నరకం గురించి చాలా విన్నాను. ఏమిటి? నరకం గురించి చాలా విషయాలు విన్నాను అనుకున్నాడు. ఓ పేతురుని అడిగాడు, అయ్యా పేతురు గారు, నేను పరలోకానికి వచ్చాను కదా, నాకు కొద్దిగా ఒక 1 hour పర్మిషన్ ఇస్తే, ఏమిటి 1 గంట పర్మిషన్ ఇస్తే ఏం చేస్తా? అలా నరకలోకం ఎలా ఉందో చూసి వస్తాను. ఏమన్నాడు? నరకలోకం ఏ విధంగా ఉందో ఒకసారి చూసి మళ్ళీ వస్తాను అన్నాడు. చెప్పాడు, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి పర్మిషన్ గ్రాంటెడ్. ఏమైంది? పర్మిషన్ గ్రాంటెడ్. అప్పుడు ఏం చేశాడు ఈ పుణ్యాత్ముడు? వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? నరకలోకానికి వెళ్ళాడు. నరకలోకానికి పోతానే అక్కడ ఏమైందంటే, ఈ నరకలోక అడుగు పెడతానే ఏమైందంటే పెద్ద పూల వర్షం కురిసిందంట అతని మీద. ఏమిటి? పూల వర్షం కురిసిందంట. అతను అనుకున్నాడు, అయ్యో భలే ఉంది ఇదేది, నేను పరలోకం పోయినప్పుడు పూల వర్షం కురలేదు, కానీ నరకలోకానికి వస్తుంది పూల వర్షం కురుస్తుంది అనుకున్నాడంట. సరే అనుకున్నాడంట. మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసాడంట. ముందుకెళ్తే చూశాడంట, అక్కడ అందరూ కూడా బాగా సంతోషంగా ఏం చేస్తున్నారు? డాన్సులు అన్ని చేస్తున్నారంట. ఒక రూమ్ లో అందరూ డాన్సులు వేస్తున్నారంట, సంతోషంతో ఉన్నారంట. అన్నట్టు ఏంది వీళ్ళందరూ డాన్సులు వేస్తున్నారంట. సరే అని ఇంకొక కొద్దిగా ముందుకు వెళ్ళాడంట ఆ యొక్క పుణ్యాత్ముడు. పోయినప్పుడు ఏమైంది? అక్కడ అందరూ కూడా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటున్నారంట. ఇంకా కొద్దిగా ముందు పోతే ఏమైందంట? అక్కడ రకరకాలమైనటువంటి ఆటలు చాలా రకాలు ఉన్నాయంట. అప్పుడు ఏమన్నంట? వెంటనే లూసిఫర్ వచ్చాడు. వెల్కమ్ టు ద హెల్ అన్నాడు అనమాట. ఏమన్నాడు? వెల్కమ్ టు ద హెల్, నేను నరకలోకానికి స్వాగతం అన్నాడంట. అప్పుడు ఈ పుణ్యాత్మ, అయ్యే భలే ఉంది, ఇది చాలా బాగుంది అనుకున్నాడంట. సరే సరే లూసిఫర్ గారు, నేను ఒకసారి వెళ్ళి పేరుతో మాట్లాడొస్తాను, పర్మిషన్ తీసుకొస్తాను, మీ నరకలోకం చాలా బాగుంది, ఇక్కడ నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అంట. సరే అన్నాడు. ఓకే వెళ్ళి రండి అని చెప్పాను లూసిఫర్. సరే పోయిన తర్వాత ఏమైందంటే, ఈ పుణ్యాత్ముడు ఎక్కడ పోయాడు? మరి పరలోకానికి పోయాడంట. పోయి అడిగాడంట పేతురు గారు, అయ్యా పేతురు గారు, భూలోకంలో ఉన్నంతప్పుడు నేను ప్రార్థన చేశాను, దాన ధర్మాలు చేశాను, ఉపవాస ప్రార్థనలు చేశాను, ఇంకా రకరకాలుగా నా జీవితం అంతా గడిపాను, నరకలోకం చాలా బాగుంది, చూసి వచ్చాను, నేను అక్కడికే పోతానన్నాను. ఎక్కడికి? నరకలోకానికి పోతాను. అప్పుడు ఏమైంది? వెంటనే ఆ పేతురు గారు చెప్పారంట, బాగా ఆలోచించు, సమయం తీసుకో, ఒక్కసారి నువ్వు అక్కడికి పోతే
నో ఎంట్రీ టు హెవెన్, అంటే మళ్ళీ నువ్వు పరలోకానికి రాలేవు అన్నాడు. సరే ఇంకా ఏం చేశాడు, సరే సరే ఏమైనా చెప్పండి, మీరు నా మాట వెళ్ళొద్దు, సరే నేను మీ మాట వింటాను, లేదు లేదు నేను మీ మాట వింటాను, సరైన ఆలోచించేసాడు. కొన్ని గందరగోళం చేశాడు, ఓ పరలోకం నరకం ఆలోచించి, అంతే కదా మనం కూడా కొన్నిసార్లు సందిగ్ధత ఉంటాం. ఆ విధంగా పుణ్యాత్ముడు అట్లా ఇట్లా ఆలోచించి పెండ్లకి ఏం చెప్పాడు, నేను నరకలోకానికి పోతాను. ఏం చేశాడు, పోయాడు. పోతానే ఏమైంది, అడుగు పెడతానే ఏమైంది తెలుసా, జుట్టు పట్టుకొని లాగినారంట. ముందు జుట్టు పట్టుకొని గిర్ర లాక్కొని పోయినారంట ఆ పుణ్యాత్ముని. పోయిన వెంటనే ఏం చేసినారంట, కొడరాలతో కొడుతున్నారంట, రకరకాలుగా రాసి రంపాలు కొడుతున్నారంట. ఈ పుణ్యాత్ముడు భయపడిపోయాడంట. అయ్యో నేను ముందు వచ్చినప్పుడు పూల వర్షము, తర్వాత మంచి ఇక్కడ అన్ని చూస్తే ఇప్పుడేంది ఈ విధంగా ఉందంటే, ఆ సాతానుడు ఒక మాట అంట, ఇట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమిటి అడ్వర్టైజ్మెంట్? దర్శనాల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం విధంగా సెలవిస్తుంది. దర్శనాల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము, సైతాను పిశాచమునగల నామముల సర్పము లోకమంతటిని మోసగించుచున్నది. ఏం చేస్తుందండి, ఈ లోకమంతటిని మోసగించుచున్నది. మనకు కూడా అంతే. ఈనాటి మనం చూస్తూ ఉంటున్నాం, ఆదికాండము 3వ అధ్యాయములో ఈ అవ్వను కూడా ఏం చేస్తుంది, ఇక సర్పం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అవ్వకు. ఏమన్నా చిన్న చిన్న ప్రశ్న, మరి ఏమైనా ఇదిగో ఏ చెట్టు పండు తినకూడదు అంటే చెప్పింది, ఇదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి పండు మేము తినకూడదు. మళ్ళీ అడిగింది, తింటే ఏమవుతుంది అనిందట. ఏమైందని చెప్పింది తర్వాత అవ్వ, మేము చనిపోతాం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం చూస్తూ ఉంటున్నాం. ఆ సాతాను ఈ విధంగా చెప్తాడు, మీరు చావరు. ఏమంటుంది సాతాను, మీరు చావరు, మీరు చావలే చావరంటున్నాడు. ఎవరు చెప్తున్నారండి, సాతానుడు. ఈ సాతాను నుంచి పవిత్ర వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? పునీత యోహాను గారి సువిశేషము 8వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాం. అక్కడ వాడు ఒక నరహంతకుడు, వాడు అసత్యవాది, వాని స్వభావం ఎల్లప్పుడూ కూడా అబద్ధములు చెప్పుటనే, అది వాడి స్వభావం. ఈ సాధారణ చెప్తున్నాడు, ఈ అవ్వతో చెప్తున్నా, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అని చెప్తున్నారు. అంటే దేవుని మాటను కూడా ఏం చేస్తుంది సాధారణ మన జీవితంలో ఏం చేస్తుంది, కన్ఫ్యూషన్ చేస్తుంది. అందుకే దాదాపు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది వచ్చి చెప్తారు ఇది గొప్ప ఇది గొప్ప అని చెప్తాం. అప్పుడే అవునా అని ఏం చేస్తాం, వింటూ ఉంటాం వారి మాటలు. అవునా కాదా, మనం కూడా వారి మాటలు వింటూ ఉంటాం. గమనించండి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సాతానుడు ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తాడు. ఎప్పుడైతే అవ్వ ఆ సాతాను మాట వినిందో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆ అవ్వ సాతాను మాట వినిందో, ఈ చెవుతో వినింది, అప్పుడు ఈ కళ్ళతో ఆ పండును చూసినప్పుడు ఏ విధంగా ఉందండి, ఆకర్షింపబడి కనులకు ఇంపుగా ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. కనులకు ఇంపుగా ఉంది. ఎవరి మాట వింటే, సాతాను మాట వింటే. మన జీవితాల్లో మన కుటుంబాలలో కూడా అత్తాపడలు బాగా ఉంటారండి, కానీ పక్కనే వచ్చి చెప్తారు కొన్ని విషయాలు. అవునా కాదా? అత్తకు కోడలు గురించి చెప్తారు వచ్చి, నీ కోడలు నీ గురించి ఈ విధంగా చెప్పింది. అప్పుడేమంటా అత్త అది విని ఏముంటుంది, కొట్లాడతా కొట్టాడదా చెప్పండి? ఖచ్చితంగా కొట్లాడతా కదా. దేశాలు కొట్టాట అంటే కిచెన్ రూమ్ లో కొట్టాడ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది, దాని అప్పుడు అలకర ఇక్కడ అక్కడతో కొట్టాడ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎవరి సమస్య, కొడుకుకు సమస్య, భర్తకు సమస్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థం ఏమిటంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి నీ యొక్క చెవిని ఆ సాతానిక స్వరానికి అప్పగిస్తే, వింటే ఏమవుతుంది, నీవు తప్పుడు అడుగులు వేస్తావు. అవ్వ కూడా అంతే. ఏదైనా తోటలో ఆదాము అవ్వ సంతోషంతో ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారు. ఎటువంటి చీకు లేదు, చింత లేదు, హ్యాపీగా ఉన్నారు. ఈ సాతానికి అది నచ్చలేదు. అంతే కదా. మనం కూడా మన కుటుంబాలలో మన కుటుంబం బాగుపడుతుందంటే కొంతమందికి నచ్చదు.
అవునా కదా? మన బిడ్డలు ఎదుగుతూ ఉంటే కొంతమందికి నచ్చదు, మన బిడ్డలు బాగా వృద్ధి చెందుతూ కొంతమందికి నచ్చదు. ఏం చేస్తారు? వాడు ఎలాగైనా, వారి కుటుంబం, వారి బిడ్డలు ఎలాగైనా సరే పడిపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకుంటారు కొంతమంది. అలా ఆలోచించే వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు సైతాను బిడ్డలే. మనం మంచిని కోరే విధంగా ఉండాలి, చెడును కాదు. ఈ యొక్క జీవితంలో కూడా అదే. ఏమైంది? ఈ సాతాను మాట విన్నప్పుడు ఆ కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడేమైంది? ఇదిగో ఆ పండు ఇంపుగా ఉంది. కానీ ఆదాము అవ్వలు ఏదో తోటలో ఎన్నో రోజులుగా తిరుగుతూ ఉంటున్నారు. ఆ పండును చూసినప్పుడు వారికి ఇంపుగా లేదు. కానీ ఎప్పుడైతే సాతాను మాట విన్నారు, ఆ అవ్వ కన్నులు తెరవబడ్డాయి. మన ఈ జీవితంలో కూడా అంతే. మనం వారేం చెప్తున్నారు, వీరేం చెప్తున్నారు కాదు, నీవు దేవుని స్వరము వినాలి. నీవు నీ జీవితంలో దేవుని స్వరమును వినకుంటే, దేవుని మాటను వినకుంటే నీ జీవితము అతలాకుతలం అవుతుంది, తలక్రిందులైపోతుంది. నీ జీవితం ఏమవుతుందంటే నీకు తెలియకుండానే సర్వనాశనం అయిపోతుంది. ఎవరి మాట వింటే? ఆ సాతాను మాట వింటే. ఈ ఆదాము అవ్వలు ఇదిగో ఎప్పుడైతే ఆ సాతాను మాట విందో ఏమైంది? ఆ పండును తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఏమైంది? వాళ్ళు పాపంలో పడిపోయారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్ర వస్తా ఉందా? నిద్ర వస్తా ఉందా? సరే, నిద్ర వచ్చి గట్టిగా తప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెప్పే మాట అర్థమవుతుందా? నిద్రపోయే వాళ్ళు గట్టిగా తప్పట్లు కొట్టండి ఒకసారి. నిద్రపోయే వాళ్ళు గట్టిగా తప్పట్లు కొట్టండి ఒకసారి. నిద్రపోతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఏ విధంగా అయితే ఇదిగో ఆదికాండం తెలియజేస్తూ ఉంటుంది, మానవుని పతనము ఈ సాతానుతో ప్రారంభమైంది. ఆ సాతానుతో ప్రారంభమైనప్పుడు ఏమైంది? ఈ ఆదాము అవ్వలు ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోయారండి. ఏం కోల్పోయారు? ఆ అభిషేకాన్ని కోల్పోయారు. అందుకే మనం చూస్తూ వచ్చాం ఆదికాండం 3వ అధ్యాయం చదివినట్టు అక్కడ యావే దేవుడు సాయంకాల సమయం నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన అడుగుల చప్పుడు విని ఏం చేసింది? ఈ యొక్క అవ్వ ఆదాము ఏం చేశారు? దాగుకున్నారు. ఏం చేశారండి? దాగుకున్నారు. అంటే భయపడ్డారు. అంటే పాపము మనల్ని ఏం చేస్తుంది? భయాన్ని కలిగిస్తుంది. రెండో విషయం ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు ఈ పాపమును జయిస్తూ వచ్చున్నాడు. మొదటి విషయం ఏమిటి? ఆయన సాతాను జయించాడు. రెండవది ఏమిటి? పాపాన్ని జయిస్తూ వచ్చున్నాడు. ఇదిగో ఈ అవ్వ ఆదాము ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట వినకుండా ఏం చేశారు? వారు పాపం చేశారు. ఈ పాపం వల్ల ఏమైంది? వాళ్ళ భయం కలిగింది. అందుకే మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు సువిశేష పట్టణంలో ప్రభు అంటున్నాడు, మీకు శుభము, మీరు భయపడవలదు అంటున్నాడు ప్రభు. ఇదిగో మీకు శుభము. ఈ రోజు మీకు కూడా సంతోషం గడియలు ప్రారంభమవుతున్నాయి. మీ జీవితంలో ఆశీర్వాదములు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మీరు భయపడవలదు. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక చిన్న తప్పు చేసినప్పుడు ఏమవుతుందండి? భయపడతా ఉంటాం లేదా? అవునా కాదా? చెప్పండి. ఉదాహరణకు సరే, గుడిలో నుంచి ఎవరైనా సరే, గుడిలో మీరు మంచి వాళ్ళే, సరే, గుడిలో నుంచి ఎవరైనా సరే ఒక మంచి వస్తువులు తీసుకొని పోయినప్పుడు ఫాదర్ గారు అనౌన్స్మెంట్ చేస్తారు, మన విచారణలో ఒక విలువైన వస్తువులు ఎవరో దొంగలించారు, దయచేసి ఎవరు అన్నప్పుడు ఏం చేస్తారు? ఆ తప్పు చేసిన వాళ్ళు ఏమవుతారు? భయపడుతూ ఉంటారు లేదా? అయ్యో నా గురించే కదా అని. అంటే మనం తప్పు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏం చేస్తుందండి? భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మనందరం కూడా పుణ్యాత్ముల పాపాత్ములమా? పాపాత్ములమే కదా. పుణ్యాత్ములు ఉంటే ఎక్కడ ఆర్డర్ చేస్తాం వాళ్ళం, గొప్పవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక సందర్భంలో ఏదో ఏం చేస్తాం? మనం పాపంలో పడిపోతూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ పాపమును జయించే శక్తి నా నుంచి నేర్చుకో.
నేను ఏ విధంగా అయితే ఉత్థానమయ్యానో, ఆ పాపాన్ని జయించానో, నీవు కూడా నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ పాపమును జయించాలి. ఏ విధంగా జయిస్తా? మనము దేవుని మాట ప్రకారం ఈ లోకంలో జీవించినప్పుడు. ఎవరి మాట ప్రకారం? దేవుని మాట ప్రకారం ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆ పాపమును మనం జయిస్తాం. లేకపోతే ఏమవుతుందండి? ఆ సాతాను మాట వింటున్న వరకు ఏమవుతుంది? మన పాపంలో నశించిపోతూనే ఉంటాం. మన పాపంలో నశించిపోతూ ఉంటాం. అందుకే ఇప్పుడు యోహాను గారి సువిశేషం 3వ అధ్యాయము 19 విధంగా సెలవిస్తుంది. ఈ యొక్క చాలా మంది ఏంటంటే ఈ దుష్టులు ఈ పాప జీవితంలో జీవించడానికి ఆశపడుతూ ఉంటారని ఆ పవిత్ర వాక్యం సెలవిస్తుంది. అంటే వారు పాపంలో ఉన్న కొంచెం ఇష్టం. కొంతమంది అంటే పాప సంగీతం చేయరంటే చేయరు. ఎందుకంటే ఆ పాప సంగీతం నేను ఒప్పుకోవాలా? నేను పాపాత్ముడా? నేను ఒప్పుకోవాలా? గుర్తుపెట్టుకో, నువ్వు పాపాత్ముడు ఎప్పుడో తెలుస్తుందంటే నీ సమయము ఆసన్నమైనప్పుడు, నీ కాళ్ళు చేలు పని చేయనప్పుడు, నీ యొక్క జీవితము దీనస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏమిటా పాపం. చాలా మంది అనుకుంటారు పాప సంగతి నేను చేయాలంటారు. గుర్తుపెట్టుకొని క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపము చాలా ఘోరమైనటువంటిది. ఆ పాపం మన జీవితంలో ఉన్నంత వరకు మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. ఉదాహరణ చెప్తాను. ఒక కుండ ఉంది. కుండకు చిన్న రంధ్రం చేసి దాంట్లో నీళ్లు పోస్తే ఉంటాయో ఉండవండి? అందరు ఎవరు ఉంటాయో ఉండవా? ఎన్ని కడవలు పోయి నువ్వు ఒక ట్యాంక్ నీళ్ళు తెచ్చి దాన్ని నింపు, కుండలో నీరు ఉంటుందా? ఉండదు. అదే విధంగా మన హృదయం కూడా, నీ హృదయంలో పాపం ఉన్నంత వరకు కూడా మన జీవితం ఈ విధంగానే ఉంటుంది. గుళ్ళో ఉన్నప్పుడు బాగుంటుంది, ఆరాధన చేస్తున్నప్పుడు బాగుంటుంది, జపదండ చెప్తున్నంత వరకు బాగుంటుంది. కానీ ఒక్కసారి ఈ ఆవరణ దాటి బయట పడడం ఏమవుతుంది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు మన పాప జీవితంలో ఉంటాం. అంటే ప్రమోషన్ ఇదిగో, మన హృదయాన్ని చాలా పవిత్రపరచుకోవాలి, పాపం లేకుండా ఉండాలి మన హృదయం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదములు, దీవెనలు పొందుకుంటాం. లేకపోతే ఏమవుతుంది? మన జీవితం అతలాకుతలం అవుతూ ఉంటుంది. సరే, అందరూ కూడా పాప సంగీతం చేస్తూ ఉంటారు కదా. పాప సంగీతంలో ఎటువంటి పాపాలు చెప్పాలండి? మనం చేసేటువంటి పాపాలు ఏ విధంగా, ఏ పాపాలు చెప్తాం? మామూలుగా చెప్పండి, ఇంకా చెప్పండి. ఏ పాపాలు? చాలా తెలివి విషయాలు అందుకే చెప్తున్నాను. స్వల్ప పాపము ఘోరం. చావైన పాపం విన్నారా ఎప్పుడైనా? చావైన పాపం విన్నారా? చావైన పాపమును ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? గురువు దగ్గర పాపం చేస్తారు. చావైన పాపములు ఒప్పుకోవాలి. చావైన పాపములు అంటే ఏమిటండి? చావైన పాపములు అంటే ఏమిటి? హల్లెలూయా, 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 హల్లెలూయా. చావైన పాపములు అంటే ఏమిటి? తెలీదా మీకు? నరహత్య అంటే నరహత్య ఇవన్నీ ఏ దానికి ఎందుకు వస్తాయి? సర్వేశ్వరుని 10కి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపము కూడా చావైన పాపము. కాబట్టి మనము పాప సంగీతం పోయినప్పుడు, గురువు దగ్గర పోయినప్పుడు ఈ చావైన పాపములు చెక్ చేసుకోవాలి. మనకు 10 ఆజ్ఞలు వచ్చున్నాయి. ఈ సర్వేశ్వర 10 ఆజ్ఞల వ్యతిరేకంగా నేను ఏదైనా పాపం చేసి ఉన్నానని మంచాలి, ఆత్మ పరిశీలన చేసుకొని చేయాలి. కొంతమంది అంటారు, ఫాదర్ నేను విభూతి బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు 40 దినాల పాటు పరిశుద్ధ మాలను ధరించాను, నా పాపములు పోయంటే పో. నేను వేళాంగనికి వెళ్ళి ఆ యొక్క ఇసుకలో మోకాళ్ళ మీద నడుచుకుంటూ పోయాను ఫాదర్, నా పాపములు పోయా అంటే పో. లేదు ఫాదర్ నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను, రకరకాలుగా చేస్తాను ఫాదర్ అంటే సరిపోదు.
నీ పాపములు మన్నింపబడాలి అంటే, నీ చావైన పాపములు నీ జీవితం నుంచి తీసివేయబడాలి అంటే నీ ఒక పాప సంగీతం ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే గురువులు ఏం చేస్తారు, ఈ ఉత్తాన పండుగ ముందు రోజు కొన్ని దినముల ముందు ఏం చేస్తారు, ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారు అందరికి కూడా. ఏం చేస్తారు, మంచి పాప సంగీతం చేయడం ఒక అవకాశాన్ని కల్పిస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, ఏదో ఫాదర్ పని లేదనుకుంటున్నారు. ఫాదర్ పని కాదండి, మన పని అయిపోతుంది తర్వాత మన పాప సంగీతం చేయకుంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు మీ పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి, మంచి పాప సంగీతం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏంటి, మంచి పాప సంగీతం చేయాలి. ప్రభు తన యొక్క ఇదిగో ఏ విధంగా అయితే పాపమును జయించాడు, ఆ పాపాన్ని నీవు నేను మన జీవితంలో జయించాలి అంటే ఏం చేయాలి, ఒక మంచి పాప సంగీతం చేయాలి. సరే, మూడో విషయం ఏమిటండి, మొదటి విషయం ఏమిటి, సాతాను జయించాలి. రెండో విషయము పాపం జయించాడు. మూడో విషయము మృత్యు అంటే మరణాలు జయించాడు. మరణం అంటే ఏమిటి చెప్పండి, మరణం అంటే ఏమిటి అందరికి తెలుసు, కానీ సమాధానం చెప్పాలి కదా. మరణం అంటే ఏమిటి, చచ్చిపోయారంట అంతే కదా, చచ్చిపోయారంట అంటే అర్థం. మరణం అంటే ఏమిటి ఆలోచించారా? మరణం అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ లైఫ్, మన జీవిత అంతం. ఏమిటి, మన జీవిత అంతం. యేసు పునరుత్థానుడైనప్పుడు మన జీవిత అంతానంటే ఎండ్ ఆఫ్ లైఫ్ ఏం చేస్తున్నాడు, ఇటర్నల్ లైఫ్ గా మారుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేస్తున్నాడు, మన ఎండ్ ఆఫ్ లైఫ్ ను ఇటర్నల్ లైఫ్ గా మారుస్తూ ఉంటున్నాడు ఈ యేసు పునరుత్థానం ద్వారా. ఆయన పునరుత్థానం ద్వారా ఏమవుతుంది, మన యొక్క మరణాన్ని ఏం చేస్తున్నాడు, ఆ మరణం నుంచి మనకు విడుదల చేసి మనము పరలోకంలోకి ప్రవేశించే శాశ్వత జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, మరణం గురించి చెప్పా కదా, మరణం అంటే ఎండ్ ఆఫ్ లైఫ్, ఎండ్ ఆఫ్ లైఫ్. సరే, మేము ఏదో చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 55, 56, 57 వచనములు. ఇక్కడ మనం 55వ వచనం చూసినట్లయితే మన వాక్యం ఏంటో చదువుతాం ఒకసారి. అందరు కూడా ఫాదర్ గారు ఏదో ఓడికి రాయలేదు దాని నుంచి, దాని మీద చాలా థియలాజికల్ ఉంది కాబట్టి చాలా చక్కగా ఆలోచించి మీరు గ్రహించాలి, తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఫాదర్ ఎంతో చక్కగా దాన్ని మీకు సిద్ధం చేశారు. ఆ ఫ్లెక్సీ కూడా చక్కగా ఏముంది అక్కడ, ఓ మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ విజయం ఎక్కడ, తర్వాత ఓ మృత్యువా, ఓ మృత్యువా నీ ముందు ఎక్కడ. అంటే ప్రభు ఇదిగో తన ఉత్థానం ద్వారా ఆ మరణాన్ని ఏం చేస్తున్నాడు, త్రొక్కి నాశనం చేసుకోవచ్చు. ఆయన అంటున్నాడు ఉంటే, ఇదిగో నీవు సాతానును పాపాన్ని జయిస్తే మరణం నేను ఏమి చేయదు. అందుకే మనం యోహాను 11వ అధ్యాయం 25వ వచనంలో సెలవిస్తుంది, నేనే పునరుత్థానమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును అని పవిత్ర వాక్యం సెలవిస్తూ వచ్చింది. అంటే మనము సాతానును, మనము పాపమును జయిస్తే ఈ మరణం మనం ఏం చేయలేదండి. అంటే ఈ మరణాన్ని మనం జయించగలము. ఈ మరణాన్ని మనం ఎందుకంటే మనం సాతానును జయించాం, పాపాన్ని జయించాం. కాబట్టి మనందరం కూడా తెలుసు, మనందరం ఏం తెలుసు, రోమన్ పునీత పౌలు రోమన్ లేక 6వ అధ్యాయము 23వ వచనం సెలవిస్తుందండి అక్కడ పాపం గురించి. పాపం యొక్క వేతనము మరణము, మరణము. అంటే ఇదిగో పాపం వలన ఈ మరణం మన జీవితంలో వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ సాతానును, ఈ పాపాన్ని జయిస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆ మరణాన్ని మనం జయిస్తున్నాం ఆటోమేటిక్గా. ఆ మరణాన్ని కూడా మనం జయిస్తాం. అందుకోవచ్చు మరణం జయిస్తున్నట్టు ఏ విధంగా ఫాదర్ అంటే, ఇదిగో నీవు మరణించిన నీ ఆత్మ ఎక్కడ పోతుంది, పరలోకానికి పోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమవుతుందండి, పరలోకానికి పోతుంది. అందుకే ఇప్పుడు చెప్తుంది పవిత్ర వాక్యం సెలవిస్తుంది,
ఇదిగో పునీత పౌలు కొరింథీ రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 57వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, ఇదిగో ఈ యొక్క మరణమును మృత్యువును జయించినటువంటి ఆ ప్రభువునకు స్తోత్రం. ఏమిటండి? స్తోత్రం. ఎందుకు స్తోత్రం చెప్తున్నాం మనము? ఎందుకు చెప్తాడు? దీని అర్థం ఇది. ఈ రోజు మనం క్రీస్తు పునరుత్థాన పండుగ చేసుకుంటున్నామంటే దాని సారాంశం ఇదిగో పునీత పౌలు కొరింథీ రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 55 నుంచి 57వ వచనము చక్కగా రాయబడింది. ఇదిగో ఈ మరణమును ఈ మరణపు ముళ్ళను కూడా జయించినటువంటి ప్రభువునకు మనం ఏం చేస్తున్నాం? స్తోత్రం చెప్తున్నాం. ఏం చెప్తున్నామండి? స్తోత్రం. అంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? యేసు పునరుత్థానుడు హల్లెలూయా అంటే దాని అర్థం ఇది. దాని అర్థం ఇది. ఎందుకంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు సాతాను జయించాడు, పాపాలు జయించాడు, మరణాలు జయించాడు. కాబట్టి దేవా నీకు స్తోత్రం. ఈ రోజు కూడా నేను నీవలే నా అనుదిన జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో, నా ఈ విశ్వాస జీవితంలో నేను సాతానును, పాపమును, మరణాన్ని కూడా జయిస్తాను అని ఏం చేయాలి? నీవు నేనేం చేయాలి? వాగ్దానం చేయాలి. ఏం చేయాలండి? వాగ్దానం చేయాలి. మాట తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఈస్టర్ పండుగ వస్తుంది, పోతుంది. ఈస్టర్ పండుగ వస్తుంది, పోతుంది. మనం మన జీవితాల్లో ఉంటాం, మన పాప జీవితాన్ని అంటి పెట్టుకొని ఉంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో యేసు పునరుత్థాన పండుగ రోజున ప్రభు మనకి ఇచ్చే సందేశం ఇదే. ఇదిగో నేను సాతాను జయించాను, పాపాలు జయించాను, మృత్యువును జయించాను. నన్ను విశ్వసించువాడు సాతాను జయిస్తాడు, పాపమును జయిస్తాడు, మృత్యువును జయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిగబలి పూజలో దానికోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు ఏ విధంగా అయితే సాతాను జయించావో, పాపమును జయించావో, మరణాన్ని జయించావో, నిన్ను విశ్వసిస్తున్న నా జీవితము కూడా, నా ఈ విశ్వాస జీవితము కూడా ఈ యొక్క సాతానును, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును, ఈ లోకంలో ఉన్నటువంటి మృత్యువును ప్రభువా జయించే ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని, ఆ ఆశీర్వాదాలు, నీ పునరుత్థాన యొక్క దీవెనలు నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు సమృద్ధిగా ఈ దిగబలి పూజ ద్వారా దయచేయండి ప్రభువా అని ఈ దిగబలి పూజలో ఆ ప్రభువుని అడిగి వేడుకుందాం. ఆమేన్.